ఫస్ట్ రెడ్డి గారు, కుటుంబ పాలన పైన పదే పదే విమర్శలు వస్తున్నాయి. ఎలా చూస్తారు అసలు? ఎవరిది కుటుంబ పాలన, ఎవరిది కుటుంబ పాలన కాదు? కుటుంబ పాలన అంటే దానికి ఒక డెఫినేషన్ తెలియకుండా ఈరోజు మాట్లాడుతున్నారు. ఒకే కుటుంబం నుండి ఈరోజు కేసీఆర్ గారు ఉంటారు, కవిత గారు ఉంటారు, హరీష్ రావు ఉంటారు, కల్వకుంట్ల రామారావు ఉంటారు, ఆఖరికి సంతోష్ రావు ఉంటారు, ఆఖరికి బంధువు వినోద్ కుమార్ కూడా ఉంటారు. ఈరోజు నేను ఒకటే అంటున్నా, ప్రజలు పబ్లిక్ మధ్యలో ఎలక్ట్ అయితే ఓకే, పబ్లిక్ యాక్సెప్టేషన్ తో ఎలక్ట్ అయితే ఓకే, కానీ ఎంపీగా ఓడిపోయిన వ్యక్తిని అడ్డదారిలో తీసుకొచ్చి బలవంతంగా ఆమెను ఎమ్మెల్సీ చేయడం, ఒక ఎంపీగా తిరస్కరించిన వ్యక్తిని తీసుకొచ్చి ప్రణాళిక సంఘం చైర్మన్ గా నామినేటెడ్ పోస్ట్ లో కేబినెట్ హోదా కల్పించడం, అసలే రాజకీయాలతో ఎలక్షన్లతో సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి రాజ్యసభ సభ్యుని చేయడం, దీన్ని కుటుంబ పార్టీ అంటారా? లేకపోతే నెహ్రూ గారు స్వతంత్ర పోరాటం కోసం వేలాది ఎకరాలు దారాదత్తం చేసి ఆస్తిని మొత్తం ఇచ్చిన వ్యక్తి, 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిని ఈరోజు, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు అప్పుడున్న దేశ పరిస్థితులలో ఇందిరాగాంధీ గారి ధీరత్వాన్ని గాని ఆమె పరిపాలన శైలిని గాని ప్రపంచ దేశాలు కొనియాడినవి. ఆమె మరణాంతరమే రాజీవ్ గాంధీ గారు వచ్చారు. రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసమే ప్రాణాలు పోయినాయి దేశం రక్షణలోనే. ఈ రకంగా తీస్తే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎంపీగా ఎలక్ట్ అయ్యిండ్రు, సోనియా గాంధీ గారు ఎంపీగా ఎలక్ట్ అయ్యిండ్రు. సోనియా గాంధీ గారి చేతిలో 2 సార్లు అధికారం ఉండి కూడా ప్రధానమంత్రి కావచ్చు, ఎవరు విమర్శ చేసినా చేయకున్నా పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి ఆమె ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా గానీ 2 సార్లు ప్రధానమంత్రి పదవిని చేపట్టలేదు. ఆఖరికి ప్రియాంక గాంధీ గారిని కూడా ఏదో లూప్ లైన్ లో తీసుకొచ్చి ఆమెకు ఏదైనా హోదా ఇవ్వచ్చు. రాహుల్ గాంధీ గారిని కనీసం మంత్రి హోదాలైనా క్యాబినెట్ హోదాలైనా కూర్చోబెట్టచ్చు. కానీ అవేమి చేయకుండా ఈరోజు దేశం కోసం, దేశ ప్రజల స్థితిగతుల కోసం ప్రతి ఒక్క వర్గం నుండి సమాచారాన్ని సేకరించడం, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం కోసం భారత్ జోడో యాత్ర, ప్రపంచంలోనే నిలిచిపోయే యాత్ర చేసిన రాహుల్ గాంధీ గారు గాంధీ కుటుంబం ఎక్కడా, ఈరోజు కల్వకుంట్ల కుటుంబం ఎక్కడా అని ప్రశ్నిస్తున్నా. భోగాలేమో ఒకరివి, త్యాగాలేమో ఇంకొకరివి. త్యాగాల కుటుంబం అంటే గాంధీ కుటుంబం, భోగాల కుటుంబం అంటే కల్వకుంట్ల కుటుంబం. ఇది నేను కాదు, ఈ రోజు యావత్ తెలంగాణ లోకం 4 కోట్ల మంది ప్రజలు అనుకుంటున్నమాట. ఎక్కడికి వెళ్ళినా గానీ వాళ్ళకు పోలిక ఏంటి అంటున్నారు. 100% వీళ్ళది కుటుంబ పార్టీ. ఈ రోజు రాష్ట్రంలో కుటుంబ పార్టీ నడుస్తుంది. ఆ కుటుంబంలో ఉన్న పెద్దలే రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో ఉన్నారు. ఆఖరికి స్కామ్లు చేయాలన్నా కూడా మేమే చేయాలని వీళ్ళ కుటుంబంలోనే చేస్తున్నారు తప్ప వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వట్లే. ఈ రకంగా చూస్తే ఎవరిది కుటుంబ పార్టీ ఒకసారి మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటది. ఒక యాజ్ ఏ జర్నలిస్ట్ గా ఈరోజు మీడియా పాత్ర కూడా చాలా అద్భుతంగా పోషించాల్సిన అవసరం ఉంటది. 10 సంవత్సరాల కిందట 2009 అంటే డిసెంబర్ 9న సోనియా గాంధీ గారు ప్రకటన ఇచ్చి ఆ రోజే తెలంగాణ ఏర్పాటు చేస్తే ఏం విపత్తు జరిగేది ఒకసారి చెప్పండి. అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు. ఆంధ్ర గాని తెలంగాణ ఇస్తేనేమో తెలంగాణ సంతోషపడేది, ఇవ్వకుంటే ఆంధ్రాలో ఆత్మహత్యలు చేసుకునేది. ఆ రకమైన భావోద్వేగాల మధ్య ప్రజలను సమన్వయం చేయడం కోసం కొద్దిగా లేట్ అయినా గానీ ఇచ్చిన మాటకు కట్టుబడి 2014లో తెలంగాణ ఇచ్చింది. అదే ముందే ఇచ్చేదంటే మేము ఇంత కష్టపడే వాళ్ళం కాదు. సోనియా గాంధీ గారు ఎవరు చనిపోయినా పర్వాలేదు, ఆంధ్ర వాళ్ళ భావోద్వేగాలు నాకు అవసరం లేదు, తెలంగాణ వాళ్ళ భావోద్వేగాలు అవసరం లేదు, నేను అధికారంలో ఉన్నప్పుడే ఇస్తా అంటే ఆంధ్రాలో ఒక ముఖ్యమంత్రిని, తెలంగాణలో ఒక ముఖ్యమంత్రిని చేసి ఇప్పటికి 2 రాష్ట్రాలు